ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. అక్టోబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమలు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం నూతన విధానంపై చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే పలు రాష్ట్రాల మద్యం విధానంపై అధికారులు ఇచ్చిన నివేదికను మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం చేసింది. దీన్ని ఇవాళ కేబినెట్ ముందు పెట్టనున్నారు. దీనిపై చర్చ అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఇటీవల కురిసిన భారీ వర్షాలు విజయవాడ నగరాన్ని ముంచెత్తాయి. రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశంలో వరద నష్టంపై చర్చించనున్నారు. వరద సహాయం, పంట నష్ట పరిహారం విషయంలో కేంద్రం నుంచి అందే సాయం పైన కేబినెట్లో చర్చించనున్నారని సమాచారం. 25,000 ఆర్థిక సాయం చేస్తామంటూ ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో దీనిపై కులంసంగా చర్చించనున్నారు. మరోవైపు వరదల సాయంలో అధికారుల పనితీరుపై చర్చించి వారిని మంత్రిమండలి అభినందించనుంది. బుడమేరు గండ్లు పూడ్చడంలో జలవనరుల శాఖ మంత్రి రామనాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ చేసిన కృషి కేబినెట్లో ప్రస్తావించే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీతో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు కావడంతో ఇప్పటి వరకు చేసిన పనులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా వివిధ శాఖల మంత్రులు తమ 100 రోజుల ప్రణాళిక ఫలితాలపైన సమావేశంలో చర్చిస్తారు. మంత్రిత్వ శాఖలు ఇచ్చే నివేదికలపైన చర్చ జరగనుంది. 100 రోజుల పాలనలో మంత్రుల గ్రాఫ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందించనున్నారు. ఇక జనసేన మంత్రుల గ్రాఫ్ ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సీఎం ఇవ్వనున్నారు. వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి, మంత్రులు పనిచేసిన తీరును కేబినెట్ అభినందించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. శివాని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం అనేది కూడా మరికొద్ది సేపట్లో ప్రారంభమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇక పలు కీలక అంశాలపై చర్చించి అదేవిధంగా వాటిని ఆమోదించే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక ప్రధానంగా ఏదైతే ఇటు అక్టోబర్ 1వ తేదీతోటి ఇటు కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పలు రాష్ట్రాలకి సంబంధించినటువంటి మద్యం పాలసీ విధి విధానాలని అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు ముందుంచడంతో వీటన్నిటినీ కూడా పరిశీలించి వీటిపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని ఆమోదించే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక ఏదైతే ఇటీవలే విజయవాడ బుడమేరు వరద ఉధృతికి పలు కాలనీలు అయితే నీట మునిగినటువంటి నేపథ్యంలోనే ఇటు సహాయ చర్యలు, అదేవిధంగా బుడమేరు గండ్లు పూడ్చిన విధానము, అదేవిధంగా వారికి ఆర్థిక సాయం, వీటన్నిటిపై కూడా ఈ యొక్క కేబినెట్లో చర్చించే అవకాశాలు కూడా కనబడుతున్నాయని చెప్పుకోవాలి. ఏదైతే ఇటు ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లో నీట మునిగినటువంటి వారికి ఆర్థిక సాయం 25,000 వరకు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక సాయాన్ని కూడా ఈ యొక్క కేబినెట్లో ఆమోదించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కూటమి ప్రభుత్వాలు ఏదైతే ఇటు వరద ముంపుకి గురైనటువంటి ప్రాంతాల్లో వరద బాధితులకి సహాయ సహకారాలు అందించే దిశగా ఇటు కూటమి ప్రభుత్వం ఉంటుందంటూ కూడా ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే వీటన్నింటినీ కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించి ఆమోదం పలికే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఏదైతే ఇటు పంట నష్టం కూడా తీవ్రంగా జరిగినటువంటి నేపథ్యంలోనే రైతులను ఆదుకునే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, వీరికి కూడా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు, ఆర్థిక సాయం అందించే దిశగా ఈ యొక్క కేబినెట్లో చర్చించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఏదైతే రానున్న రోజుల్లో కూడా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో ఆ ముంపుకు కూడా గురి కాకుండా, అంటే కృష్ణానది వరద ఉధృతికి ఏదైతే కొన్ని వాగులు ఏవైతే ఉంటాయో, కొండవీటి వాగు, పాలవాగు, అదేవిధంగా కెనాల్స్, ఈ కెనాల్స్ సైతం వీటన్నిటినీ కూడా రిజర్వాయర్స్, వీటన్నిటినీ కూడా నీటి సామర్థ్యం పెంచే దిశగా అయితే కనుక ఈ యొక్క నిర్మాణం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి
అయితే బిడ్డింగ్ పనులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలని ఈ యొక్క క్యాబినెట్లో చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాజధాని ప్రాంతం నీట మునిగింది అంటూ కూడా కొంతమంది విష ప్రచారం చేస్తున్న నేపథ్యంలోనే వీటన్నిటిని చెక్ పెట్టేందుకు ఇటు సీఎం చంద్రబాబు నాయుడు యొక్క మంత్రివర్గంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనబడతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ఇసుకకి సంబంధించినటువంటి రవాణా ఛార్జీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రస్తావించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక రాజధాని భూములు కేటాయించే అవకాశాలు కూడా ఏదైతే రైతులకి ఉన్నటువంటి సందేహాలు కొన్ని తీర్చిన అనంతరం కూడా ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులు ముందుకు వస్తున్న నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి అంశాలు ఈ యొక్క క్యాబినెట్లో చర్చించే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక బుడమేరు వరద ఉధృతికి ఏదైతే గండ్లు పడ్డాయో ఆ బుడమేరుకి సంబంధించినటువంటి యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పనులు పూర్తి చేశారో వాటికి సంబంధించి నిమ్మల రామానాయుడు అదేవిధంగా మంత్రి నారా లోకేష్ వీరిరువురు కూడా పూర్తి స్థాయిలో వాటిని పనులన్నింటినీ నిరంతరం కూడా కొనసాగించినటువంటి నేపథ్యంలో వాటిని పూర్తి చేసి త్వరితగతినైతే ప్రజలకి ఉపశమనం ఏదైతే విజయవాడ ప్రజలకు ఉపశమనం కలిగించినటువంటి నేపథ్యంలోనే వారందరినీ కూడా ఈ యొక్క క్యాబినెట్లో ప్రస్తావించే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఈ యొక్క 100 రోజుల పరిపాలన అంటే 20వ తేదీతోటి ఇటు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క 100 రోజుల మంత్రుల గ్రాఫ్ను సైతం ప్రస్తావించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. వారి యొక్క పనితీరు కావచ్చు, అదేవిధంగా వారు అమలు చేసినటువంటి విధి విధానాలు ఈ యొక్క మంత్రివర్గంలో చర్చించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇటు జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సైతం ఈ యొక్క గ్రాఫ్ని సీఎం చంద్రబాబు నాయుడుకి అందించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక వీటన్నిటినీ సైతం ఈ యొక్క 100 రోజుల కూటమి ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలు, పనితీరు, మంత్రుల పనితీరు వీటన్నిటినీ పరిశీలించే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా రాజధాని పరిసర ప్రాంతాల్లో ఏదైతే రానున్న రోజుల్లో సైతం వర్షాలకి ఎక్కువ వర్షాలు పడితే నీట మునుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరివాహ ప్రాంతాలు నీట మునుగుతాయని చెప్తున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఇక సామర్థ్యం పెంచే అంటే రిజర్వాయర్స్ కావచ్చు, అదేవిధంగా కొన్ని వాగులు ఏవైతే ఉంటాయో వాటి నీటి సామర్థ్యం సైతం కూడా పెంచే అవకాశాలు కనబడుతున్న నేపథ్యంలో వాటికి టెండరింగ్ చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక ఏదైతే ఐఐటి నిపుణులు అంటే రాజధాని ప్రాంతంలో ఏవైతే నిర్మాణాలు గతంలో జరిగి ఆగిపోయినాయో వాటన్నిటిని కూడా ఐఐటి నిపుణులు పరిశీలించి వాటి నివేదికను సైతం ఇటు అందించడం జరిగింది. దాదాపు అందించిన నేపథ్యంలోనే ఏవైతే సెల్ టవర్స్ ఏదైతే ఉంటాయో ఆ నిర్మాణాలని ఇక కొనసాగించవచ్చు అనేటువంటి అంశాలను కూడా ప్రస్తావించిన అంశాలు కనబడతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ యొక్క ఏదైతే కేబినెట్ సమావేశంలో చర్చించి వాటికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ యొక్క నిర్ణయాలు అంటే ఆ రాజధానిలో నిర్మాణాలు ముందుకు ఏ విధంగా వెళ్ళబోతున్నాయి, అదేవిధంగా కాంట్రాక్ట్ పనులు కావచ్చు, బిడ్డింగ్ పనులు కావచ్చు, వీటన్నిటిపై సైతం కూడా ఇటు పూర్తి స్థాయిలో త్వరితగతిన అయితే కనుక ఏర్పాట్లు చేసే పనులు కనబడతా ఉన్నాయి. ఇక మొత్తంగా ఈ యొక్క క్యాబినెట్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు అయితే ఈరోజు ఆమోదించినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ఏవైతే సీట్లు పెంచే యోచనలో కూడా ఇటు ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వాటిపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సంతోష్. సో మొత్తానికి ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. వరదకు సంబంధించి, మద్యం పాలసీకి సంబంధించి, అలాగే ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సంబంధించి కొన్ని విషయాలు మాట్లాడే అవకాశం కనిపిస్తుంది ఈ సమావేశంలో.